இங்க எது கிடைக்குமா? Yes. Hello. Mayday. Mayday. Hello. Mayday. 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 ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి ప్లీజ్. నేను ఇక్కడ అడవిలో ఒంటరిగా మాటుకున్నాను. నాకు భయంగా ఉంది. వాళ్ళు నన్ను చంపేశారు. నాతో ఉన్న వాళ్ళు ఆపదలో చిక్కుకున్నారు. మన ఊరి పక్కన ఉన్న దీవిలో చిక్కుకున్నాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపొద్దు. పంకజ్, ఆ మ్యాప్ ఇవ్వు. ఈ మ్యాప్ ద్వారా చూస్తే ఈ ఐలాండ్కి నార్త్ ఈస్ట్ నుంచి ఆ సిగ్నల్ వచ్చింది. నార్త్ ఈస్ట్. ఇటువైపు రండి. సార్, ఆ లేడీ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళతో వచ్చిన కొంతమంది చనిపోయారు, ఇంకా కొంతమంది ప్రమాదంలో ఉన్నారు. సరిగా చెప్పారు. మన ప్రాణాలకేం ఆపద లేదు. ఏదో శబ్దం. సార్ అలా చూడండి. ఉండండి. త్వరగా త్వరగా పొదలోకి వెళ్ళండి. వెళ్ళండి త్వరగా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఐలాండ్ లో ఉన్న వాళ్ళని కాపాడడానికి వస్తే వాళ్ళు మనల్నే దాడి చేస్తున్నారు. అభిజిత్, ఈ అభిజిత్ ఇంకా మిగిలిన వాళ్ళంతా ఎక్కడ? వాళ్ళు మన వెనకాలే వచ్చారు. ఎక్కడికి వెళ్ళారో తెలియలేదే. ప్రాణాలు కాపాడుకునే హడావుల్లో వాళ్ళు దారి తప్పిపోయారనుకుంటాను. రండి రండి చూద్దాం. వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నారు. ఆ వైపు ఎవరూ లేరు. ఓ పని చేయి, అభిజిత్కు ఫోన్ చేయి. ఎస్ సార్.
లోపలికి ఫోన్ వెళ్ళట్లేదు. వెళ్ళట్లేదా? ఆ ఫోన్ ఇవ్వు. సిగ్నలే లేకపోతే ఫోన్ ఎలా వెళ్తుంది? పంకజ్ పంకజ్ సార్ ప్లీజ్ సార్. చుప్ 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 చుప్. పంకజ్ 1 మినిట్. నేను అడుగుతున్నాను, దాడి చేసే వాళ్ళకి వేరే చోటు దొరకలేదా? అడవికి వచ్చేటప్పుడల్లా ఇక్కడే పొడుస్తున్నారే. నీకేమీ కాదు, అరవకు. సార్ 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 వద్దు సార్, వద్దు సార్, చాలా నొప్పిగా ఉంది సార్. సార్ 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 వచ్చారు 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 వచ్చారు. 1 మినిట్. తీసేస్తున్నాను. నువ్వు ఆ బ్యాగ్ తీసి కదవద్దు పంకజ్. ఓకే అయిపోయింది. ఇది వంగిపోయింది. గాయం లోతుగా ఉంది. శ్రేయ చుట్టుపక్కల చూస్తూ ఉండు, నేను వీడికి డ్రెస్సింగ్ చేస్తాను. 1 మినిట్. ముందు మనం ఆ చోటు వెతకాలి. ఎక్కడి నుంచి అయితే ఆ అమ్మాయి తన ప్రాణాలు కాపాడుకోవడానికి సిగ్నల్ పంపించిందో. శ్రేయ ఓసారి ఆ మ్యాప్ తీ. సార్ మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాం. సార్ అటు చూడండి. సార్ సార్ ఇది సర్వైవల్ గైడ్. సర్వైవల్ గైడ్. డూస్ అండ్ డోంట్స్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?
ప్లీజ్ నన్ను చంపేయకండి. నేనేం పాపం చేశాను, నన్ను ఎందుకు చంపేస్తున్నారు? ఎవరు నువ్వు? నేను నేహ. ఇక్కడేం చేస్తున్నావు? మీరేం చెప్పారు అదే కదా చేస్తున్నావు. అయితే మళ్ళీ ఎందుకు మమ్మల్ని చంపబోతున్నారు? ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. మేము మిమ్మల్ని చంపడానికి రాలేదు, కాపాడడానికే వచ్చాం. మేమందరం సిఐడీస్. సిఐడి? నువ్వే కదా అలాంటి ఒక సిగ్నల్ పంపించావు. సిగ్నల్ లేదే, నేనేం పంపించలేదే. ఖచ్చితంగా వేరే వాళ్ళు అయి ఉండాలి. అలాగా? మీతో మొత్తం ఎంతమంది వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చారు ఇక్కడికి? సార్ మేము ఇక్కడికి రాలేదు. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఒక గేమ్ షో కోసం. కానీ సార్ మమ్మల్ని ఇక్కడ తీసుకుని చెగ్గా ఒక్కొక్కరుగా చంపుతున్నారు. సార్ ప్లీజ్ మమ్మల్ని కాపాడండి, లేకపోతే తను అందరినీ చంపేస్తాడు. గేమ్ షో? ఏం గేమ్ షో అది? సార్ రియాలిటీ గేమ్ షో. వాళ్ళు రెండు జతగా 4 జోడీల్ని రెడీ చేశారు. ఆ తర్వాత 4 జోడీలకి సపరేట్గా మ్యాప్ ఇచ్చి అడవిలో ఉన్న ఆపదలన్నీ తప్పించుకొని ఒక చోటుకు వెళ్ళి చేరమని చెప్పారు. ఆ మ్యాప్లో ఆ చోటుని గుర్తు చేసి ఇచ్చారు. గేమ్ షో అందుకు ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పారా? అవును. ఏ టీం ఆ చోటుకి ఎవరు మొదటగా చేరుతారో వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు. అలాగా? వెంటనే ఆ చోటును పగలగొడదామని బయలుదేరి వచ్చేశారు. అవును సార్. నేను రాజు ఒకే టీం. 2 రోజులుగా మేము అడవంతా తిరుగుతూ ఉండేవాళ్ళం. సడన్ గా ఒక చెడ్డ వాసన వచ్చింది. మేము దగ్గరికి వెళ్ళి చూసాం. ఏంటిది? పాడైపోయిన స్కెలిటన్ ఉంది. దీని చేతిలో బ్యాండ్ ఉంది. అలాగైతే వీళ్ళు కూడా ఒక కంటెస్టెంటే. శవం పరిస్థితిని చూస్తుంటే 2 లేదా 3 నెలలు అయ్యి ఉండొచ్చు అనుకుంటాను. వెంటనే వెళ్ళిపోదాం రా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. సార్ ఈ చోటు నుంచి ఆ చోటుకి ఎవరు వెళ్ళలేకపోతున్నారు సార్. ఆ లోపే మనల్ని చంపేస్తారు సార్. ఒకవేళ మనం ఆ చోటుకు వెళ్ళి చేరినా ఇదే చేస్తారు. అయితే 1 కోటి రూపాయలు ఇస్తామని ఆశ చూపించి వీళ్ళందరినీ చంపి ఆడుకుంటున్నారు సార్. సర్వైవల్ షో అని కంటెస్టెంట్స్ని ఇక్కడికి రప్పించారు. వాళ్ళు హత్య చేసి ఇలాంటి సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి సినిమాలనే స్నఫ్ అంటారు. వాళ్ళు యాక్టర్స్ని వెతికి వెళ్ళి హత్య చేస్తారు. సార్ ప్లీజ్ నన్ను కాపాడండి. నేను చావాలనుకోలేదు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. భయపడకండి, చెప్తున్నాను కదా మీకేమీ కాదు. ఓ, మీకు మ్యాప్ ఇచ్చారు కదా, అదెక్కడా? ఇదిగోండి సార్, ఇదే ఆ మ్యాప్. సార్ ఇక్కడే సార్, ఇక్కడే చేరాలని చెప్పారు. ఈ పోటీదారులు అక్కడికి వెళ్లకుండా ఆపాలి. అలా అయితే ఈ చోటును మనం ఎలాగైనా త్వరగా కనిపెట్టాలి. ఈ మ్యాప్లో మార్క్ చేసిన చోటుని చూస్తుంటే నాకేమనిపిస్తోందంటే ఇదే అతని హెడ్ క్వార్టర్స్ అనిపిస్తోంది. ఆ జామర్ కూడా అక్కడే ఉండొచ్చు. ఇక్కడి నుంచే మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ని జామ్ చేస్తూ ఉండొచ్చు. అవును సార్, అలా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు ఒకే ఒక దారుంది. వాళ్ళపైన దాడి చేయాలి. వాళ్ళ దగ్గర ఏవేవో ఆయుధాలు ఉన్నాయి, బాణాలన్నీ ఉన్నాయి. ఎలా సార్ వాళ్ళని మనం అటాక్ చేయడం? మనం ఉన్నది 3 కదా. దాడి ఆయుధాలు మనుషుల్ని బట్టి జరగదు. అది ఎప్పుడూ కూడా ధైర్యంతోనూ ప్లానింగ్తోనూ ఉంటుంది. ఇప్పుడు మనకు అవి 2 ఉన్నాయి. నన్ను వాళ్ళు ఇలా చేసినందుకు వాళ్ళకొక పాఠం నేర్పిస్తాను. ఒక్కొక్క సెకండు వాళ్ళని పగ తీర్చుకుంటాను. పంకజ్, ఇక్కడికి ఎవరో వస్తున్నట్టున్నారు. వెనక్కి వెళ్ళావు. పంకజ్, 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 చీమలు, కన్ను చీమలు. పంకజ్, పంకజ్.
పంకజ్ రండి, నీళ్ళలోకి దూకేద్దాం. నిఖిల్ 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 సార్ ఇక్కడే కదా ఉండేవాడు, సడన్ గా ఎక్కడికి వెళ్ళాడు? సార్ నేను అప్పుడే చెప్పానుగా, వీళ్ళు ఖచ్చితంగా నిఖిల్ సార్ని పట్టుకొని ఉంటారని అనుకుంటున్నాను. వాళ్ళు మనల్ని ఒక్కొక్కరుగా చంపేస్తారు. నిఖిల్ నిఖిల్ కాపాడండి. ఆ టార్చ్ ఇవ్వు. సార్ ఇంత పెద్ద కేవ అయితే ఖచ్చితంగా అది వాళ్ళ పథకమే అయి ఉంటుంది. నిఖిల్ 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 సార్, నా గొంతు వినిపిస్తోందా? నిఖిల్ సార్, ఇక్కడ చాలా చీకటిగా ఉంది సార్. సార్ ప్లీజ్ నన్ను కాపాడండి. భయపడకు, నిన్నెలాగైనా కాపాడతాం. వంచ్, నువ్వు ఇంకోసారి లోపలికి వెళ్ళాలి. కార్ది నిఖిల్ వన్స్ చూసి జాగ్రత్త. నిఖిల్ వంచి కిందకొస్తున్నాడు, కాసేపు ఓర్చుకో. నిఖిల్, నీకేది జరగలేదు కదా? నేను బానే ఉన్నాను. ఇది ఎవరు? అదే ఒక శవం. వీళ్ళు పెద్ద సంఖ్యలో గేమ్ ఆడుతున్నారు సార్. మనం ఈ విషయం అందరికీ చెప్పాలి. ఏమైంది? అంతా ఓకేనేగా? అవును సార్, అంతా ఓకేనే. నిఖిల్, నీ చెయ్యువు. సార్ గట్టిగా లాగండి. ఓకే. నిఖిల్,
జాగ్రత్త జాగ్రత్త. నిఖిల్ బాగా పట్టుకో. చూసి సార్ లాగండి. జాగ్రత్త నిఖిల్, జాగ్రత్త. బాగా టైట్గా పట్టుకొని లాగండి. ఈ శవం సార్ ఇతను వివేకు, మాకులాగే కంటెస్టెంట్. మై గాడ్. నిఖిల్ చూసి జాగ్రత్త. ఓకే కదా? ఓకే సార్. సార్ 8 మందిలో ఇంకా ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో తెలియట్లేదు. ఎవరైనా ఉన్నారా సార్? ఎవరితో గొంతు వినిపిస్తుంది. కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఎవరు మీరు? ఏమైంది? మీరంతా ఎవరు? మేము సిఐడీస్. సార్ మమ్మల్ని ప్లీజ్ కాపాడండి, లేకపోతే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. భయపడద్దు, మీ ఇద్దరికేం కాదు. ఇక్కడ మీరేం చేస్తున్నారు? సార్ ఇక్కడ సర్వైవల్ రియాలిటీ షో షూటింగ్ జరుగుతుంది. మేము కూడా అందులో ఒక పార్టిసిపెంట్. కానీ మా అందరినీ చంపేస్తున్నారు. వాళ్ళు చాలా డేంజర్ మనుషులు సార్, ఎవరిని వదిలిపెట్టరు. మీరే మమ్మల్ని కాపాడాలి. మనుషులు ప్రాణాలంటే అంత అలుసా? రండి. పూర్వి ఏమైంది? ఓ మై గాడ్, పాము! త్వరగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీ. ఏం కదా, భయపడకు. ఇట్స్ ఓకే. హోల్డింగ్ అలాగే ఉండు. దీన్ని పట్టుకో. భయపడకు, నీకేం కాదు, సరేనా? ఈ రక్తంతో పాటు విషయం కూడా బయటకు వస్తుంది. అంతే అంతే అంతే, అయిపోయింది. నయమవుతుంది పూర్వి, విషయం బయటకు వచ్చేసింది. ఇదిగో త్వరగా నీళ్ళు తాగు, నీళ్ళు తాగు. ఇక్కడెవరో ఉన్నారు. నిఖిల్,
వంశీ జాగ్రత్త. దయా, మీరా? మీకేం కాలేదుగా? లేదు సార్, అవ్వకూడదంటే అయింది సార్. మళ్ళీ నాకు బాణం పొడిచారు సార్. సేమ్ స్పాటా? ఈ పూర్వీ వంశేరి? పూర్వీని పాము కాటేసింది. ఇప్పుడోకే, వంశీ తనతోనే ఉన్నాడు. తను? ఇది నేహా, నువ్వా? వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నావు? ఎందుకని ఇలా చెప్తున్నావు? నేను చూశానుగా ఆ రౌడీలు నిన్ను తీసుకువెళ్ళడం. నువ్వు ఏదో కన్ఫ్యూషన్లో ఉన్నావు. అది నేను కాదు. ఏంటిది? రౌడీలు నిన్ను తీసుకెళ్లిన విషయం నాకు చెప్పలేదు కదా? సార్ లేదు, అది ఎవరు నువ్వు? ఇక్కడ డబుల్ గేమ్లు ఆడుతున్నావా ఏంటి? సార్ ఐఎమ్ సారీ సార్. సార్ నేను ఇదంతా ఒక నిర్బంధంలో చేస్తున్నాను. ఇక్కడున్న వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఇంతకంటే నిర్బంధం ఏమిటి నీకు? సార్ నా బాయ్ ఫ్రెండ్ సమీర్, అతను కూడా ఒక కంటెస్టెంటే సార్. కానీ ఇప్పుడు అతను ఆ రౌడీల దగ్గర దొరికిపోయాడు. ఒకవేళ నీ లవర్ని నువ్వు ప్రాణాలతో చూడాలనుకుంటే వీళ్ళందరినీ, నేను చెప్పే దారికి వీళ్ళందరినీ ఒకేసారి తీసుకెళ్ళమని నాతో చెప్పారు సార్. లేదు, ప్లీజ్ నన్ను చంపేకో, ప్లీజ్ నన్ను చంపేకో, ప్లీజ్ నన్ను వదిలే. సరే సరే, నేను నిన్ను ప్రాణాలతో వదులుతాను. కానీ నువ్వు మా కోసం ఒక పని చేసి పెట్టాలి. చేస్తావా? ఏం చేయాలి? సిఐడిని నువ్వు ఇక్కడికి రప్పించాలి, అంతే. సిఐడి? లేదు, చెప్పను. లేదు 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 లేదు, చెయ్యనని చెప్పకూడదు. నీ బాయ్ ఫ్రెండ్ సమీర్ నా దగ్గరే ఉన్నాడు. సమీర్? నేను వాడు ప్రాణాన్ని తీసేస్తాను, అర్థమైందా? లేదు, అందుకనే నేను. ఏంటా మ్యాప్? సార్ ఇదే, ఈ చోటుకి నేను తీసుకొస్తానని చెప్పాను. సార్, అతను సమీర్ని ఈ చోట కట్టేశాడు. వాడు లోపలే ఉన్నట్టున్నాడు. శ్రేయ, నువ్వొక్క నేహతో ఉండు. సమీర్? అవును సార్. మీరెవరు? మేము సిఐడీస్. సిఐడియా? సార్ మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా నయ్య మీరు వచ్చారు. ఈ రోజు నేను చచ్చిపోతా అనుకున్నాను సార్. మిగతా వాళ్ళందరూ ఎక్కడ? సార్ నాకేం తెలియదు సార్, నన్ను ఇక్కడే కట్టి పడేశారు సార్. సరే పద, ఇక్కడి నుంచి సమీర్, సమీర్ నీకేం కాలేదుగా? వాళ్ళు నేనేం చేయలేదుగా? లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? అది నన్ను ఒంటరిగా వదిలేసి. ఎవర్రా నువ్వు? నేనే ఇక్కడ అన్ని గేమ్ షో తాలూకా ఆర్గనైజర్.
తప్పు తప్పు తప్పు, అలాగంతా చేయకూడదు. సమీర్, సమీర్ నువ్వేం చేస్తున్నావు? నువ్వు నోరు మోయ్. వీళ్ళు సిఐడి మనకి హెల్ప్ చేయడానికి వచ్చారు. సమీర్, హే, ఈరోజు మీకు ఒక మంచి తలరాత రాసి పెట్టాను. నా వ్యూవర్స్ చాలా సంతోషపడతారు ఈ క్లైమాక్స్ని చూసి. ఈరోజు అందరూ దీన్ని చూడబోతున్నారు లైవ్. సిఐడి తాలూకా మరణాన్ని ఎంత ఎక్కువ వ్యూవర్సో అంత ఎక్కువ డబ్బు.